హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లెవెల్ మనం స్క్యూనెస్ కి కర్టసిస్ కి డిఫరెన్స్ చూద్దాము. అసలు స్క్యూనెస్ అంటే ఏంటి అంటే డేటా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, డేటా ఏ విధంగా స్ప్రెడ్ అయ్యింది అనేది తెలుసుకోవటమే స్క్యూనెస్. ఏదో సిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అయిందా, లేదా లెఫ్ట్ సైడ్ డిస్ట్రిబ్యూట్ అయిందా, రైట్ సైడ్ డిస్ట్రిబ్యూట్ అయిందా అని తెలుసుకోవడమే స్క్యూనెస్. డేటా సిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అవడం ఏంటి మ్యామ్, రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటి, అసలు డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక 5 years సేల్స్ చేసింది అనుకోండి. అయితే ఈ 5 years లో తనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవాలనుకుంది అనుకోండి. ఆ డేటా లేదా ఒక 1 year తర్వాత తన సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంది అనుకోండి. అప్పుడు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మనం చూసామనుకోండి. అప్పుడు ఇలా ఉందనుకోండి, ఈ విధంగా అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్, రైట్ సైడ్ ఈక్వల్ గా ఉండి సెంటర్ పాయింట్ లో ఒక బెల్ షేప్, ఒక బెల్ కర్వ్ ఆకారంలో ఉందనుకోండి. అంటే ఏంటి, మనకి కాన్స్టెంట్ గా ఉంది ఇక్కడ సేల్స్ అనేది. ఓకేనా, అంటే రైట్ సైడ్ ఎక్కువ లేదు, లెఫ్ట్ సైడ్ ఒకే సమానంగా ఉంది, ఈక్వల్ గా ఉంది అనుకోండి. దాన్ని సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 2000 to 5000 సేల్స్ చేస్తున్నాం అనుకోండి. కాన్స్టెంట్ గా అదే సేల్స్ జరుగుతున్నాయి అనుకోండి, కాన్స్టెంట్ గా అదే సేల్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ గా ఉంటది. అవునా? సో అంటే మీన్ అని ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. ఇదేంటి అనేది నేను చెప్తాను నో స్క్యూనెస్ చెప్పినప్పుడు, జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను. సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే అదనమాట. అంటే డేటా అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈవెన్ గా ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈవెన్ గా సేల్స్ అవుతున్నాయి అనుకోండి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది సేమ్ గా అవుతున్నాయి అనుకోండి. ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒకేసారి హై కాదు ఒకేసారి తక్కువ కాదు. అప్పుడు దాన్ని ఏమంటారంటే సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా. స్క్యూనెస్ ఏం చేస్తుందంటే, మనకి స్క్యూనెస్ అంటేనే అర్థం అదే. స్క్యూనెస్ అంటే ఏంటంటే డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్. సిమ్మెట్రిక్ అంటే ఏంటంటే ఈక్వాలిటీ. ఓకేనా. సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం, ఈవెన్ అని అర్థం. ఆ డేటా అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయిందా, లేదా లెఫ్ట్ సైడ్ స్ప్రెడ్ అయిందా, రైట్ సైడ్ స్ప్రెడ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎప్పుడు స్ప్రెడ్ అవుతాయంటే, ఇప్పుడు సేల్స్ ఎగ్జాంపులే తీసుకోండి. సేల్స్ లో మనం ఏం చేసాము అంటే సడన్ గా ఇప్పుడు డైలీ ఒక 2000 3000 సేల్ చేసేవాళ్ళం. సడన్ గా ఫెస్టివల్ వచ్చింది. ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏమైందంటే సడన్ గా మన సేల్స్ అనేవి పెరిగిపోయాయి అనుకోండి. అందుకని రైట్ సైడ్ చూపిస్తుంది. రైట్ సైడ్ ఎప్పుడు మనకి గ్రాఫ్ లో చూడండి, రైట్ సైడ్ ఎప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అవునా? సో ఎప్పుడైతే రైట్ సైడ్ కి పెరిగిందో, రైట్ సైడ్ అనేది పెరిగిందో అప్పుడు ఏమవుతుంది అంటే అది మనకి ఏం చూపిస్తుంది, సామాన్యంగా రైట్ సైడ్ పెరిగింది అంటే, ఒక నిమిషం, ఇదిగోండి, రైట్ సైడ్ అనేది పెరిగింది ఏదైనా అంటే అర్థం ఏంటి అంటే మనకి లాభాలు వస్తున్నాయని అర్థం, పాజిటివిటీ అది. ఓకేనా. ఇది మనకి పాజిటివ్ స్క్యూనెస్ లో క్లియర్ గా తెలుసుకుందాము. కాదు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఏదో లాసెస్ వచ్చాయి. సడన్ గా లాసెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. ఓకేనా. నెగిటివ్ లో డేటా అనేది స్ప్రెడ్ అయింది అనుకోండి. అప్పుడు దాన్ని నెగిటివ్ స్క్యూనెస్ అంటారు. ఈ స్క్యూనెస్ అనేది అలా ఏ విధంగా డేటా అనేది ఏ విధంగా మనం సేల్స్ అనేవి ఇక్కడ ఏదైనా అయ్యుండొచ్చు, సేల్స్ అయ్యుండొచ్చు, ఎగ్జామ్ స్కోర్ అయ్యుండొచ్చు. ఆ డేటా అనేది ఎలా వెళ్తుంది, ఏదర్ ఒక స్క్యూనెస్ లేకుండా అంటే స్ప్రెడ్ ఆఫ్ ద డేటా లేకుండా ఏదో కన్స్టెంట్ గా మిడిల్ లో ఉండిపోయింది అనుకోండి. ఇలాగా ఈ విధంగా అంటే ఇక్కడ స్క్యూనెస్ అనేదే లేదు, స్ప్రెడ్డింగ్ ఏమీ లేదు, ఈక్వల్ అయిపోయింది. రైట్ సైడ్ ఒకలాగే ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకలాగే ఉంది. అంటే కన్స్టెంట్ గా గ్రో అవుతుంది అనుకోండి, కన్స్టెంట్ గా సేల్ అవుతున్నాయి, కన్స్టెంట్ గా ఎగ్జామ్ స్కోర్ ఉంది అనుకోండి. ఎవ్రీ ఇయర్ అతనికి 50 marks వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, అతనిలో ఏ గ్రోత్ లేదు. ఓకే, దాన్ని నో స్క్యూనెస్ అంటారు. అంటే డేటా ఈవెన్ గా స్ప్రెడ్ అయితే దాన్ని నో స్క్యూనెస్ అంటారు. లేదు డేటా అనేది పాజిటివ్ గా అంటే ఏంటి, సడన్ గా ఇప్పుడు 50 marks వచ్చినోడికి సడన్ గా ఇయర్ 100 marks వచ్చేసాయి అనుకోండి. 100 out of 100 ఏదో మ్యాథ్స్ కోచింగ్ వెళ్తున్నాడు, మ్యాథ్స్ స్కూల్ లో 100 marks వచ్చాయి అనుకోండి. దాన్ని పాజిటివ్ స్క్యూనెస్. అంటే రైట్ సైడ్ గనక మనకి డేటా స్ప్రెడ్ అయితే, లేదు లెఫ్ట్ సైడ్ గనక డేటా స్ప్రెడ్ అయితే అప్పుడు దాన్ని నెగిటివ్ స్క్యూనెస్ అంటారు. సడన్ గా 50 marks కూడా వచ్చేవాడు ఏదో స్కూల్లోకి ఒంట్లో బాగా స్కూల్ వెళ్ళలేదు అనుకోండి, స్కూల్ కి సడన్ గా మార్క్స్ అన్ని పడిపోయాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని నెగిటివ్ 0 వచ్చింది సడన్ గా, 50 కూడా రాకుండా 50 నుంచి 0కి వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే అది నెగిటివ్ స్క్యూనెస్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవటం. అందుకని మనం ఈ స్క్యూనెస్ ద్వారా ఎలా
మనం డేటా అనేది స్ప్రెడ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసే మెజరింగ్ చేసే ఒక టెక్నిక్ అన్నమాట స్క్యూనెస్ అనేది. ఓకేనా, ఇలా డేటాని ఎలా ఏ విధంగా స్ప్రెడ్ అయిందని తెలుసుకునే టెక్నిక్ ని స్క్యూనెస్ అంటారు. ఇప్పుడు సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. డేటా ఈజ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద మీన్. మీన్ అంటే ఏంటి? యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్లాస్ లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ మార్క్స్ తీసుకున్నాను. 5 మెంబర్స్ కి ఒక 50, 20, ఓవరాల్ గా ఒక 100 మార్క్స్ కి యావరేజ్ ఒక 25 వచ్చింది అనుకోండి, అరౌండ్ 25 వచ్చింది. ఈ యావరేజ్ మార్క్స్ మిడిల్ లో ఉన్నాయి. ఇప్పుడు లేదా యావరేజ్ గా నేను డైలీ ఒక 25 యూనిట్స్ అనేవి అమ్ముతున్నాను అనుకోండి. ఈ దాని చుట్టూ మనం ఏం చేస్తాము, ఏ విధంగా మీన్ చుట్టూ మనం మీడియన్ ఎలా ఉంది, మోడ్ ఎలా ఉంది. మోడ్ అంటే ఏంటి? రిపీటెడ్ వాల్యూస్. అంటే రిపీటెడ్ గా మనం 25 యూనిట్స్ అమ్ముతున్నామా, లేదా 25 to 50 మధ్యలో అమ్ముతున్నామా? ఒక మీడియన్ అన్నమాట. మీడియన్ అంటే మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ ఏదో ఒక మనకి 26 or 27 ఉందనుకోండి. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ లో ఎప్పుడు కూడా మీనే మీడియన్నే మోడ్ అవుతుంది. అందుకనే చూడండి, అంటే 25 యూనిట్సే మనం కన్స్టెంట్ గా డైలీ అమ్ముతున్నాం. నేను చెప్పాను ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఒక 2000 to 5000 మధ్యలో, అంటే ఏదో 2500 or 3000 యూనిట్స్ డైలీ కన్స్టెంట్ గా అదే అవుతుంది, అంతకు మించి అవ్వట్లా. ఓకేనా, ఆ చుట్టూనే తిరుగుతుంది అనుకోండి సేల్స్. అంటే మీడియన్ అక్కడ మోడ్ ఏం లేదు. ఓకేనా, మోడ్ ఏమీ లేదు. ఎప్పుడో 2500, 2550, 2525 అలా, అంటే అరౌండ్ ద మీనే తిరుగుతుంది. అక్కడ మీడియన్ కూడా ఏమీ లేదు. సో అన్ని ఈక్వల్ అనుకోండి, అంటే మీడియన్నే మోడ్ అనుకోండి. అన్ని అంటే ఇక్కడ ఏమి ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడేమి స్పెషల్ గా మోడ్ అంటే రిపీటెడ్ గా ఒకసారి ఉంది, లేదు సడన్ గా హై గ్రోత్, సడన్ గా లో గ్రోత్, లేదా మీడియన్ ఒక వాల్యూ ఉంది, అలా ఏమీ లేకుండా మనకి మీడియన్నే మోడ్. అంటే అన్ని 25 యూనిట్సే. ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే 25 యూనిట్సే మనం అనుకున్నాం, అదే మీడియన్ అదే మోడ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే ఈవెన్ గా కన్స్టెంట్ గా పోతుంది. ఇక్కడ ఒకటే చెప్పాలంటే ఇంకా మీడియన్ క్యాలిక్యులేషన్ మోడ్ ఏమీ లేదు అక్కడ. ఈ షేప్స్ లుక్ లైక్ ఏ మిర్రర్ ఇమేజ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి, మిర్రర్ ఇమేజ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు బటర్ఫ్లై ఉందనుకోండి, ఒక బటర్ఫ్లై వింగ్స్ ఎలా ఉంటాయి? ఒక వింగ్ పెద్దగా, ఒక వింగ్ చిన్నగా ఉంటదా? రెండు ఈక్వల్ గా ఉంటది, అవునా? అలాగే మిర్రర్ కూడా, ఇమేజ్ కూడా మనం ఎలా ఉన్నామో మన ఇమేజ్ కూడా అదే చూపిస్తుంది, అలాగే ఉంటాయి బోత్ సైడ్స్ కూడా, అవునా? ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ చీక్ ఒక పెద్దగా, రైట్ సైడ్ చీక్ చిన్నగా అలా ఉండదు కదా, రెండు ఒకలాగే ఉంటాయి. మిర్రర్ ఇమేజ్ ఏం చూపిస్తుంది? మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తుంది. అదే విధంగా బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే, ఒక బెల్ షేప్ ఆకారంలో కనుక ఉంటే, బెల్ కర్వ్, దీన్నే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అంటారండి. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ అలా ఉంటే దాన్ని సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా? అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే దీనికి ఆపోజిట్. అంటే ఇదర్ లెఫ్ట్ సైడ్ డేటా స్ప్రెడ్ అయిందో, రైట్ సైడ్ డేటా అనేది స్ప్రెడ్ అవటం. అంటే నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే కన్స్టెంట్ గా సేల్స్ లేవు. ఓకేనా, ఒకేసారి పెరుగుదల, ఒకేసారి తగ్గుదల ఏదో ఉంది. కాబట్టి మీడియన్ మూడు డిఫరెంట్ గా ఉంటాయి. ద షేప్ ఈజ్ నాట్ లైక్ ఏ మిర్రర్ ఇమేజ్ అనేది నేను చెప్పాను. అంటే మిర్రర్ ఇమేజ్ లా ఉండదు, ఇదర్ లెఫ్ట్ సైడ్ స్ప్రెడ్ అవటము డేటా, రైట్ సైడ్ స్ప్రెడ్ అవటము అయి ఉంటది. దీన్నే పాజిటివ్ స్క్యూనెస్ అని, నెగిటివ్ స్క్యూనెస్ అని అంటారు. సో ఆ డేటా అనేది ఇదర్ ఎసిమెట్రిక్ లో ఉందా, సిమెట్రిక్ లో ఉందా అని తెలుసుకోవడమే స్క్యూనెస్ ఇక్కడ పని అన్నమాట, మెజర్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ స్క్యూనెస్ చూద్దాము. Skewness describes the direction and degree of asymmetric in a data sets distribution. ఏ డైరెక్షన్ లో, ఏ దిశలో అనేది డేటా వెళ్తుంది, ఏ డైరెక్షన్ లో డేటా స్ప్రెడ్ అవుతుంది, అసిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా సిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా అనేది తెలుసుకుంటుంది. పాజిటివ్ స్క్యూనెస్ అంటే రైట్ సైడ్ స్క్యూనెస్ అన్నమాట. రైట్ సైడ్ ఎప్పుడు స్క్యూ అవుతుంది? రైట్ సైడ్ అనేది ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది? స్క్యూనెస్ అంటే స్ప్రెడింగ్. ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందంటే ఇన్ ఏ పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. అంటే పాజిటివిటీగా మన గనక డేటా అనేది ఉంది అంటే, మన యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయి, అప్పుడు రైట్ టైల్ ఈజ్ లాంగర్. ఇక్కడ టైల్ అంటే లైన్ అనమాట, రైట్ టైల్ అంటే లైన్. ఇక్కడ చూడండి, దీన్నే టైల్ అంటారు. మన గ్రాఫ్ లో చూపించే లైన్ ఇక్కడ టైల్ అంటారు.
ఓకేనా. అది లాంగర్ గా ఉంది అంటే రైట్ సైడ్ లో ఉంది అంటే దాన్ని పాజిటివ్ స్క్యూనెస్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు 2000 3000 అమ్ముతున్నా నేను డైలీ, సడన్ గా హై పొజిషన్ కి వెళ్ళిపోయాను అంటే సడన్ గా నాకు ఎక్కువ సేల్స్ అయిపోయాయి. నేను ఏదో క్రాకర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, క్రాకర్స్ నేను ఏదో పండగకో పబ్బాని ఎప్పుడో ఒక్కసారి నేను 2000 to 5000 ఒక సేల్స్ అవుతున్నాయి నా యొక్క గొడౌన్ నుంచి. అలాంటిది సడన్ గా దివాళీ వస్తుందంటే ఎన్ని సేల్స్ అవుతాయి? సో పాయింట్స్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఎ ఫ్యూ లార్జ్ వాల్యూ పుల్లింగ్ ద డిస్ట్రిబ్యూషన్ టు ద రైట్. ఏమవుతుంది ఇక్కడ, డేటా పాయింట్స్ అనేవి సామాన్యంగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటా పాయింట్స్ సడన్ గా రైట్ సైడ్ కి పుల్ అవుట్ అయ్యాయి అనుకోండి. పుల్ అవుట్ ఎప్పుడవుతాయి? ఎప్పుడైతే సేల్స్ అనేవి పెరిగిపోతాయి. పాజిటివ్ వాల్యూస్ అన్ని ఎప్పుడు రైట్ సైడే కదండి ఉండేవి, అందుకని దీన్ని పాజిటివ్లీ స్క్యూ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్, మీడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్ అనమాట. అంటే మోడ్ కన్నా మీడియన్ గ్రేటర్, మీడియన్ కన్నా మీన్ అనేది గ్రేటర్ ఉంటే అప్పుడు దాన్ని పాజిటివ్ స్క్యూనెస్ అంటారు. అంటే అరౌండ్ ద వాల్యూ మీన్ అనేది చాలా ఎక్కువగా ఉండే, అంటే యావరేజ్ గా మనం డైలీ సేల్స్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి. యావరేజ్ గా డైలీ సేల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి నేను చెప్పాను కదా, సడన్ గా ఏదైనా ఫెస్టివల్ టైమో ఏదో వచ్చింది మనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే మీన్ అనేది యావరేజ్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు పాజిటివ్ స్క్యూనెస్ రైట్ సైడ్ లింటైల్ అనేది ఉంటది. అలా కాదు నెగిటివ్ స్క్యూనెస్. నెగిటివ్ స్క్యూనెస్ అంటే లెఫ్ట్ స్క్యూనెస్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఉంటది మనకి? తగ్గిపోయినప్పుడు. మోస్ట్ ద లెఫ్ట్ టైల్ ఈజ్ రాంగర్. లెఫ్ట్ టైల్ అనేది అంటే లెఫ్ట్ సైడ్ లైన్ అనేది పెరిగిపోయింది, బట్ ఫ్యూ వాల్యూస్ ఆర్ వెరీ లో. అంటే చూడండి అదేంటి అనేది సేల్స్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. యువర్ షాప్ యూజువల్లీ సెల్స్ గూడ్స్ వర్త్ 3000 to 5000 డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ 3000 to 5000 డైలీ సేల్స్ అనేవి చేస్తుంది. బట్ ఆన్ ఈ ఫ్యూ డేస్ అంటే సడన్ గా ఏదో రైనీ డే లేదా షాప్ సడన్ గా క్లోజ్ చేయాల్సి వచ్చింది, అప్పుడు సేల్స్ అనేవి పడిపోయాయి అనుకోండి. కొన్ని రోజులు షాప్ క్లోజ్ చేసి మర్నాడు ఓపెన్ చేసాం, సడన్ గా ఆ రోజు ఏమైంది, జస్ట్ 200 to 500 సేల్స్ వెళ్ళాయి, సడన్ గా 3000 ఉన్న సేల్స్ పడిపోయాయి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మనకి ఏం చూపిస్తుంది? నెగిటివిటీ చూపిస్తుంది, నెగిటివ్ వాల్యూస్. సో వెరీ లో సేల్స్ అనేవి పుల్ అవుట్ అయ్యాయి అనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ కి లాగేసింది. మనం రైట్ సైడ్ ఉన్న వాళ్ళం లెఫ్ట్ సైడ్ కి పడిపోయాం, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే నెగిటివ్ స్క్యూనెస్ అంటారు. ఓకేనా. నెగిటివ్ ఎందుకంటే నెగిటివ్ సైడ్ కి డేటా అనేది స్ప్రెడ్ అయింది. జీరో స్క్యూనెస్. జీరో స్క్యూనెస్ అంటే ఆల్రెడీ చెప్పాను, సిమ్మెట్రిక్ డేటా. అంటే లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ మధ్యలో కూర్చుంది అనమాట. అంటే కన్స్టెంట్ గా ఎప్పుడు ఒకటే మూవే అవ్వట్లా, ఇటు లాభాలు రావట్లా నష్టాలు రావట్లా, ఏదో అలా పోతుందంటే డే టు డే. డేటా ఈజ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద మీన్. అరౌండ్ ద మీన్, మధ్యలో మీన్ అనుకుంటే మనకి ఈవెన్ గా ఎక్కడ చూసారో ఇక్కడ ఒకలాగే ఉంది డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ఒకలాగే డిస్ట్రిబ్యూట్ అవుతుంది డేటా. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. నో స్క్యూనెస్. అసలు డేటా అనేది ఏమి స్ప్రెడ్ అవ్వట్లేదు, ఒక సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో లెఫ్ట్ సైడ్ స్ప్రెడ్ అవ్వట్లేదు, ఈవెన్ గా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. సో దాన్నే సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నెక్స్ట్ చూద్దాము మెజర్మెంట్ ఆఫ్ స్క్యూనెస్. ఈ మెజర్మెంట్ ఆఫ్ స్క్యూనెస్ లో మనకి ఏంటి అంటే, స్క్యూనెస్ నేను ఆల్రెడీ చెప్పాను, న్యూమరికల్ గా మనం మెజర్ చేస్తాము, నెంబర్స్ లో డేటా అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనేది తెలుసుకుంటామని చెప్పాను కదా. అది 3 కామన్ మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 కామన్ మెథడ్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే కారల్ పియర్సన్స్ మెజర్. ఓకేనా. కారల్ పియర్సన్స్ మెజర్ లో ఏంటంటే మనం మీను మీడియన్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కొని దాని ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్ డేటా అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎసిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా సిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అయిందా అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా. ఒకవేళ గనక మనకి మోడ్ అనేది తెలుసు అనుకోండి, అంటే రిపీటెడ్ వాల్యూస్. మోడ్ అంటే ఏంటి? రిపీటెడ్ డేటా అనేది ఉందనుకోండి, రిపీటెడ్ వాల్యూస్ అనేవి ఉందనుకోండి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రిపీటెడ్ గా 100 100 100 అని ఉంది, అంటే ఇక్కడ మోడ్ అనేది ఉంది. ఓకేనా. మోడ్ ఉంది కాబట్టి అప్పుడు మోడ్ ఉంటే గనక మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి, మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. మీన్ అంటే మనకు తెలుసు కదా యావరేజ్. మనం ఒక డేటా యొక్క యావరేజ్ ని చూస్తాం, యావరేజ్ కనుక్కుంటాం, దాన్ని మీన్ అంటాం. మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్. మోడ్ అంటే రిపీటెడ్ వాల్యూ. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? మనకి ఉన్న డీవియేషన్ అంటే ఏంటి? డిఫరెన్స్. ఓకేనా. డీవియేషన్ అంటేనే డిఫరెన్స్. మనకి మీన్ కి
మరియు రిమైనింగ్ డేటాకి ఎంత డిఫరెన్స్ ఉంది, దగ్గరలోనే వాల్యూస్ ఉన్నాయా లేకపోతే ఎక్కువ డిఫరెన్స్, ఎక్కువ డేటా అనేది స్ప్రెడ్ అయ్యిందా, అంటే స్ప్రెడింగ్ అంటే ఏంటి, మోర్ డిఫరెన్స్ ఉందా. ఇప్పుడు సడన్ గా 85 ఉన్నవాడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎసమెట్రిక్ అంటే ఏదో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాం. 85 మార్క్స్ ఉన్నవాడు సడన్ గా 15 మార్క్స్ 20 మార్క్స్ వచ్చింది అనుకోండి, అంటే డేటా అనేది చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కువ డిఫరెన్స్ వచ్చేసింది, ఎక్కువ డీవియేషన్ దానికి అనుకుంటాం. డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే ఎంత డేటా అనేది స్ప్రెడ్ అయింది, మీన్ అరౌండ్ ద మీన్ చుట్టూనే ఉందా, మీన్ కి దగ్గరలో ఉన్నాయా లేకపోతే ఎక్కువ అనేది స్ప్రెడ్ అయిందా తెలుసుకుంటాం అన్నమాట. ఫార్ములా 2 చూడండి, మోడ్ అనేది ఇవ్వలేకపోతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 3 into మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్. అదే మోడ్ అనేది తెలుసుంటే మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ ద్వారా చూద్దాము. Pearson's skewness coefficient for the data set of exam scores. Carl Pearson skewness coefficient కనుక్కోమంటున్నారు. ఇది మీకు MBA వాళ్ళకు కూడా వస్తాయి. సో చూడండి, 85, 88, 92, 94, 96, 98, 100, 100, 100, 100 ఇచ్చాడు డేటా. అంటే ఇక్కడ మోడ్ అనేది ఉంది, రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మోడ్ ఉంది. ఇప్పుడు మీన్ కనుక్కోవాలి ఫస్ట్ మనకి. సో మీన్ ఫార్ములా ఏంటి మనకి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఏవేవి డేటా ఉంది మొత్తం హోల్ ఆఫ్ ద డేటా బై ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, 1 2 3 4 లెక్క పెడితే మనకి 10 ఉన్నాయి, బై 10 వేస్తే ఎంత వచ్చింది, 953 by 10. సో మీన్ వాల్యూ 95.3 వచ్చింది అనమాట. మీడియన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ బిట్వీన్ వాల్యూ. ఓకేనా, బిట్వీన్ వాల్యూ కనుక్కోవడం. మీడియన్ అంటేనే మిడ్ వాల్యూ అని అర్థం. సో ఇక్కడ 10 నెంబర్స్ లో మిడ్ వాల్యూ ఏంటి, 5th అవుతుంది, 5, 6 అవుతాయి. అవునా, మిడ్ వాల్యూ అంటే ఇక్కడ ఒక 4, ఇక్కడ 4 మనం తీసాం. మిడ్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 96, 98, 5th నెంబర్ 6th నెంబర్ మిడ్ వాల్యూగా ఉన్నాయి. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీని యావరేజ్ తీసుకుందాం. 96 plus 98 by 2. అప్పుడు మీడియన్ ఏమవుతుంది అంటే 97. నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 నెంబర్స్ ఇచ్చారనుకోండి, అటు 3 ఇటు 3 తీసేస్తాం, మధ్యలో నెంబర్ అవుతుంది. ఇక్కడ 10 ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాము, అటు 4 ఇటు 4 తీసేస్తే మధ్యలో 2 నెంబర్స్ మిగిలాయి కాబట్టి by 2 వేస్తాం. సో మీడియన్ ఏమవుతుందంటే 97 అయింది, 194 by 2 97. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే నేను చెప్పాను కదా, వేరియన్స్ అంటే ఫస్ట్ అసలు డిఫరెన్స్ చూడాలి, మీన్ కి రిమైనింగ్ నెంబర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూసి దాన్ని స్క్వేర్ చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. చూద్దాం, వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ, 85, 88 అది ఇచ్చాడు కదా, ఆ వాల్యూస్ అన్ని మనం వేసుకుంటాం, దాన్ని x అని తీసుకుంటాం. సో ఎక్స్ మైనస్ మనకి మీన్ ఎంత వచ్చింది, 95.3 వచ్చింది కదా. ఆ మీన్ నుంచి ఈ డేటా వాల్యూస్ తీయాలి. ఓకేనా, ఎక్స్ మైనస్ 95.3. ఎక్స్ అంటే ఇక్కడ ఏవైతే డేటా వాల్యూస్ ఉన్నాయో అవి. 85 మైనస్ 95.3 10.3. సో అలా 88 మైనస్ 95.3 మైనస్ 7.3 ఇలా వచ్చాయి డేటా మొత్తం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని స్క్వేర్ చేసాం. ఏదైతే వాల్యూ 10.3 ని స్క్వేర్ చేస్తే మనకి 106.09 వచ్చింది. ఇలా మొత్తం స్క్వేర్ సమ్ ఆఫ్ ద, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆ స్క్వేర్ చేసాం కదా, ఈ స్క్వేర్ అంతా యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ద స్క్వేర్ డీవియేషన్స్ చూడండి, ఇక్కడ వచ్చిన డేటా మొత్తం ఫస్ట్ ఈ వాల్యూస్ కనుక్కోండి. ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి, డేటాలో నుంచి ఏదైతే డేటా ఉందో ఆ డేటాలోంచి మీన్ వాల్యూ తీసేస్తాం. మీన్ తీసేస్తే వచ్చేది ఈ వేరియన్స్ అన్నమాట. ఈ వేరియన్స్ ని స్క్వేర్ చేసాం మొత్తం. ఈ వేరియన్స్ మొత్తం స్క్వేర్ చేశాక ఆ స్క్వేర్ ని మనం ఏం చేసామంటే సమ్ చేసాం. 106.09 ఇవన్నీ యాడ్ చేస్తున్నాం, ప్లస్ 53.29 ఇవన్నీ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చిందంటే 268.1. ఇప్పుడు 268.1 బై హోల్ ఆఫ్ ద డేటా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 10 వాల్యూస్ ఉన్నాయి. అవునా, 1 2 3 4 ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అర్థం, ఎన్ని వాల్యూస్ అంటే 10 ఉన్నాయి. సో 26.81 అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి స్క్వేర్ రూట్ చేస్తే మనకి స్టాండర్డ్ వేరియన్స్ స్క్వేర్ రూట్ స్టాండర్డ్ డీవియేషన్. సో వేరియన్స్ కనుక్కున్నాం కదా, ఎప్పుడైనా ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ అంటే డిఫరెన్స్, ఒక మీన్ కి నార్మల్ డేటాకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్ గా 5.177 వచ్చింది. సో మనకి మోడ్ అనేది ఉంది కాబట్టి మనకి ఫార్ములా ఏంటి,
స్టాండర్డ్ డీవియేషన్ మనకి అసలు స్క్యూనెస్ ఫార్ములా ఏంటి? మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కున్నాం, మీన్ కనుక్కున్నాం, ఇప్పుడు మోడ్ కనుక్కోవాలి మనం. సో మోడ్ కోసం మనం ఏం చేస్తాము అంటే, మోడ్ అంటే రిపీటెడ్ వాల్యూ, ఆల్రెడీ మనకి తెలుసు 100 కదా, అస్తమానం రిపీటెడ్ గా వచ్చింది మనకి వాల్యూస్ లో. ఇక్కడ చూడండి 100 కదా, 100. సో మోడ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఫార్ములాకి వెళ్ళిపోదాం. కారల్ పియర్సన్ స్క్యూనెస్ ఫార్ములా ఏంటి? మీన్ అండ్ మీడియన్ ఉంటే ఇక్కడ 3 మీడియన్ ఉంది కాబట్టి మోడ్ కూడా ఉంది కాబట్టి రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా? మీడియన్ ఉంటే. లేదు మోడ్ ఉంది అంటే మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ మనం అది మొత్తం వేస్తే మనకి ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్ గా -0.986 వచ్చింది. దీనికి కూడా -0.986 వచ్చింది, 0.90 అప్రాక్సిమేట్ గా. సో రెండు నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. నెగిటివ్ వాల్యూస్ అనగానే ఏంటి? నెగిటివ్ స్క్యూనెస్, నెగిటివ్ వైపు వెళ్తుంది అంటే ఏంటి? మనకి సేల్స్ పడిపోతున్నాయో ఏదో. నెగిటివ్లీ స్క్యూడ్ అంటే లెఫ్ట్ సైడ్ మనకి డేటా అనేది రిప్రజెంట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనమాట డేటా. నెక్స్ట్ చూద్దాము బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఈ బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఏం చెప్పారంటే, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మెథడ్ టు క్యాలిక్యులేట్ ద స్క్యూనెస్ అనమాట. అయితే మనం నార్మల్ గా ఏం చేస్తాము? మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా కనుక్కున్నాం మనం కారల్ పియర్సన్ దాంట్లో. ఇందులో ఏంటంటే క్వార్టైల్స్ యూజ్ చేసి స్క్యూనెస్ అంటే డేటా అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనేది తెలుసుకుంటాం. ఓకేనా? సిమెట్రిక్ గా స్ప్రెడ్ అయిందా, అసిమెట్రిక్ గా స్ప్రెడ్ అయింది అనేది. క్వార్టైల్స్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. క్వార్టైల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటాని 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే 3 పాయింట్స్ ని క్వార్టైల్స్ అంటారు. ఫస్ట్ క్వార్టైల్ అంటే ఏంటంటే దాన్ని లోవర్ క్వార్టైల్ అని అంటారు. ఇది 25% ని రిప్రజెంట్ చేస్తుంది, 25% ఆఫ్ ద డేటాని. Q2 అంటే మీడియన్, మిడ్ వాల్యూ ఆఫ్ ద డేటా. అలాగే థర్డ్ క్వార్టైల్ అంటే ఏంటంటే ఇది మిడ్ వాల్యూ ఏమో మనం 50% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే థర్డ్ క్వార్టైల్ అంటే ఏంటంటే దీన్ని అప్పర్ క్వార్టైల్ అని కూడా అంటారు. ఇదేం చేస్తుందంటే 75% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది, ఏదైతే మనకి ఆ క్వార్టైల్ వస్తుందో, ఆ నెంబర్ వస్తుందో. ఇప్పుడు దీని ఫార్ములా చూడండి. నేను ఇప్పుడు ఒకవేళ క్వార్టైల్స్ గురించి ఇంకా మీకు తెలియాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. షార్ట్ లో నేను ఒకటి చెప్పాను, క్వార్టైల్స్ గురించి చెప్పాను. అసలు చూడండి, ఈజీగా తెలుసుకోవాలంటే మీరు షార్ట్ లో చూడండి, తెలిసిపోతుంది. స్క్యూనెస్ ఫార్ములా చూడండి. Q3 + Q1 మైనస్ Q2 బై Q3 మైనస్ Q1. ఓకేనా? ఫార్ములా ఏంటంటే Q3 + Q1 మైనస్ 2Q2 డివైడెడ్ బై Q3 మైనస్ Q1. బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ చూద్దాము. ఇక డేటా ఏమి ఇచ్చాడంటే 20, 24, 28, 32, 35, 40, 42, 45, 50, 9 వాల్యూస్ ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ మనం మీడియన్ కనుక్కుందాం. మీడియన్ అంటే ఏం చెప్పాను నేను? మిడ్ వాల్యూ. ఇటు 4 డివైడ్ చేస్తే ఇటు 4 తీసేస్తే మనకి మిడిల్ లో ఏముంది? 35 ఉంది. సో మనకి ఫిఫ్త్ వాల్యూ ఈ 35 మనకి మీడియన్ అవుతుంది అనమాట, Q2 అవుతుంది. ఒకవేళ అలా కాదు 10 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 10 నెంబర్స్ ఇస్తే మనకి ఇక్కడ అంటే ఫిఫ్త్ వాల్యూ అయిపోయింది, ఎందుకంటే 9 కాబట్టి 4 ఇక్కడ ఇటు తీసేసి అటు 4 తీసేస్తే ఫిఫ్త్ వాల్యూ మీడియన్ అయిపోయింది. ఒకవేళ అలా ఉంటే 5th, 6th వాల్యూ ఒక 10 నెంబర్స్ ఇచ్చారనుకోండి, అటు 4 ఇటు 4 తీసేసినా ఇంకా మధ్యలో 2 ఉంటాయి. మధ్యలో 2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ చేయాలి, 5th, 6th ప్లస్ బై 2 చేయాలన్నమాట. ముందర చేసాం కదా కారల్ పియర్సన్ దాంట్లో, అలా మీడియన్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇది 50% ని రిప్రజెంట్ చేస్తుంది. 35 అనేది ఏం చేస్తుంది? డేటాలో 50% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వార్టైల్, దీన్నే లోవర్ క్వార్టైల్ అంటారు. ఇది 25% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా. దీన్ని ఇది ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ హాఫ్ వాల్యూస్ తీసుకుంటాం మనం. లెఫ్ట్ హాఫ్ లో ఏమున్నాయి మనకి? 20, 24, 28, 20, 32 దానే అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఇది 4 ఇది 4 గా డివైడ్ చేసినప్పుడు మధ్యలో 35 వస్తే లెఫ్ట్ హాఫ్ ఏమో ఉన్నాయి? 20, 24, 28, 32 ఉన్నాయి. సో ఆ 20, 24, 28, 32 ఉన్నప్పుడు మనకి క్వార్టైల్ ఏమవుతుందంటే రెండు మిడ్ వాల్యూస్ ఏమున్నాయి? 24 + 28, 24 + 28 బై 2 చేయాలన్నమాట క్వార్టైల్ ఎలా కనుక్కోవాలి అంటే. సో మనకి 26 ఈస్ ద ఫస్ట్ క్వార్టైల్ వాల్యూ, అంటే లోవర్ క్వార్టైల్ వాల్యూ. Q1 వచ్చేసింది. Q2 చూసేసాం, మిడ్ వాల్యూ మీడియన్. ఇది డైరెక్ట్ మీడియన్, మిడ్ లో ఏముందో మిడిల్ నెంబర్ ఏముందో అది మనకి Q2 అవుతుంది. Q1 ఎలా కనుక్కోవాలి అంటే
ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక 4 నెంబర్స్ గా డివైడ్ చేసాం కదా, ఆ 4 నెంబర్స్ లోని మిడ్ వాల్యూ చూడాలన్నమాట. ఓకేనా, 24 + 28/2 చూసాం. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 26. నెక్స్ట్ ఇది థర్డ్ క్వార్టైల్. ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది? 25% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. Q3 ఏంటి అంటే థర్డ్ క్వార్టైల్. ఇదేంటి? రైట్ హ్యాండ్ సైడ్ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, మనం ఈ 9 నెంబర్స్ లో ఆ రైట్ హాఫ్ వాల్యూస్ తీసుకోవాలి. రైట్ అక్కడేమో లెఫ్ట్ హాఫ్ వాల్యూస్ తీసుకున్నాం, ఇక్కడ రైట్ హాఫ్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. రైట్ హాఫ్ ఏమున్నాయి? 40, 42, 45, 50 ఉన్నాయి కదా. సో దీనిలో మిడ్ వాల్యూస్ రెండు ఏంటి? 42 + 45. సో 42 + 45/2 దీన్ని యావరేజ్ చేస్తే వచ్చేది ఏంటంటే 43.5 అనేది క్వార్టైల్ 3 అనమాట. సో మనం ఇప్పుడు Q3 వచ్చేసింది, Q1 వచ్చింది, Q2 వచ్చింది. ఫార్ములా యూజ్ చేద్దాం. Q3 + Q1 - 2 × Q2/Q3 - Q1 కదా. సో ఫస్ట్ మనం Q3 + Q1 చేద్దాం. Q3 + Q1 ఎంత? Q3 ఏమో 43.5 వచ్చింది కదా. Q3 ఇక్కడ కనుక్కున్నాం కదా ఫస్ట్. ఇది Q2 Q1 ఇదిగోండి. Q3 ఇక్కడ వచ్చింది కదా థర్డ్ క్వార్టైల్ 43.5. సో 43.5, Q1 ఏమో 26 వచ్చింది కదా. సో 43.5 + 26 - 2 × Q2 ఎంత వచ్చింది? 70 వచ్చింది మనకి. చూడండి, Q2 35 కదా. Q2 35 కాబట్టి 2 × 35 70. ఓకేనా, 2 × Q2 70 వచ్చింది. సో 43.5 + 26 చేసి దానిలోంచి 70 తీసేస్తే మనకి -0.5 వచ్చింది. ఇక్కడ Q3 - Q1 చేయాలి. నెక్స్ట్ అదే కదా డినామినేటర్ లో ఉంది. ఈ మొత్తం మన న్యూమరేటర్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు డినామినేటర్ లో Q3 - Q1 ఉంది. సో 43.5 - 26 17.5 వచ్చింది. సో బౌలిస్ మెథడ్ ప్రకారం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే -0.5/17.5 అప్రాక్సిమేట్ గా ఎంత వచ్చింది? -0.0286. సో నెక్స్ట్ చూద్దాము కెల్లీస్ మెజర్. కెల్లీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ మెజర్ లో ఏంటంటే మనం ముందర ఏం చేసాం? మనం క్వార్టైల్స్ బేస్ చేసుకుని మనం బౌలిస్ మెథడ్ లో మనం క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ముందర ఉన్న దాంట్లో ఏం చేసాము? క్వారల్ పియర్సన్స్ దాంట్లో మనం మీన్ మీడియన్ మోడ్ యూజ్ చేసి చేసాం. ఇలా అలాగే కెల్లీస్ మెజర్ లో ఏం చేస్తాము అంటే పర్సంటైల్స్ యూజ్ చేసుకుని మనం స్క్యూనెస్ అనేది మెజర్ చేస్తాం. పర్సంటైల్స్ అంటే నేనేం చెప్పాను ఆల్రెడీ, ఏదైతే డేటాని 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుందో, ఓకేనా, ఒక డేటాని ఒక 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే ఒక 3 నెంబర్స్ ని సేమ్ క్వార్టైల్ లాగానే 3 పాయింట్స్ ని మనం ఏంటంటే పర్సంటైల్స్ అంటాం. ఇక్కడ 100% అనమాట. ఓకేనా, పర్సంటైల్స్ అంటే పర్సంటేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 10 ఇప్పుడు 10th ఫస్ట్ ఏంటి? ఇప్పుడు Q1 ఎలాగో అలాగే 10th ఇక్కడ P10 ఏమో 10% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. P50 ఏమో మనకి మీడియన్ 50% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. P90 ఏమో, P అంటే ఇక్కడ పర్సంటైల్ ఆఫ్ 90 ఏమో 90% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది యూజ్ చేసుకుని మనకి స్క్యూనెస్ ని మెజర్ చేస్తాం అనమాట కెల్లీస్ మెజర్ లో. సో చూద్దాం ఫార్ములా. స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు P90 + P10 -2 × P50 P90 - P10. ఇది ఫార్ములా. ఇప్పుడు డేటా ద్వారా మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం స్క్యూనెస్ ని కనుక్కుందాం. 5, 7, 8, 9, 10, 12, 15, 16, 18, 20 ఇచ్చాడు డేటా. ఓకే, ఈ డేటాలో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? P10 కనుక్కోవాలి. P10, P90, P50 కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ P10 కనుక్కుందాం. P10 దేన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను? 10% ఆఫ్ ద డేటా పాయింట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను. సో P10 అంటే 10% ఆఫ్ ద 10 డేటా పాయింట్స్. సో ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే P అంటే ఏంటి అంటే P10 అంటే ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద డేటాని P10 అంటారు. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి అంటే 5. ఓకేనా, P10 కనుక్కోవాలి అంటే ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద డేటా మొత్తంలో ఫస్ట్ వాల్యూ ఏంటో అది P10 అవుతుంది. నెక్స్ట్ ఇది ఫైండ్ ద 50th పర్సెంటైల్. 50th పర్సెంటైల్ అంటే మీడియన్ మనం ఆల్రెడీ తెలుసు. ఒక డేటాని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం మనం. ఇక్కడ 4 డివైడ్ అయింది, ఇక్కడ 4 తీసేస్తే అంతే కదా. 4 నెంబర్స్ ఇక్కడ 1 2 3 4, ఇక్కడ ఒక 4 నెంబర్స్ 1 2 3 4 తీసేస్తే అటు లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ డేటా
ఒక 4 నెంబర్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక డేటా 4 నెంబర్స్ తీసేసాను. తీసేస్తే ఇంక మధ్యలో ఏం మిడ్ వాల్యూ ఏం మిగిలింది, 10, 12 మిగిలింది. సో నార్మల్ గా మీడియన్ ఒక్క నెంబర్ ఉండాలి, కానీ ఇక్కడ 2 నెంబర్స్ ఉంది. 2 నెంబర్స్ కనుక ఉంటే మనం ఏం చేయాలి అంటే యావరేజ్ చేయాలి. చెప్పాను కదా 10 + 12/2. 10 + 12/2, 10 + 12 ఎంత 22, 22/2 చేస్తే ఎంత మీడియన్ 11. సో P50 అంటే మీడియన్ అంటే 50% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో 50% ఆఫ్ ద డేటా రిప్రజెంట్ చేసే P50 ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. నెక్స్ట్ ది 90% ఆఫ్ ద డేటా రిప్రజెంట్ P90. సో P90 ఎలా అంటే 9th వాల్యూ. ఇక్కడ P90 అంటే ఇక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 10 పాయింట్స్ లో 90% ఆఫ్ ద డేటా అంటే 100 అనుకుంటే దీంట్లో 90% అంటే 9th వాల్యూయే కదా. సో 9th వాల్యూ ఏంటి మనకి 18. 90% ఆఫ్ ద 10 పాయింట్స్. అందుకనే ఇప్పుడు 90% 10 పాయింట్స్ లో 90% అంటే మనకి 9th వాల్యూ వస్తుంది 18. సో P90 = 18 అనమాట. ఇప్పుడు కెల్లీస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. P90 ఏమో 18 వచ్చింది, P10 ఏమో ఫస్ట్ వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను 10% ఆఫ్ ద ఓవరాల్ డేటా, 10 పాయింట్స్ ఆఫ్ ద డేటా. P50 మీడియన్. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ ఏమి ఇచ్చాడు, P90 + P10 - 2 × P50, ఇదే కదా ఫార్ములా. సో P90 18 వచ్చింది, P10 ఏమో 5 వచ్చింది, 2 × P11 P50 ఎంత వచ్చింది 11 వచ్చింది. సో 2 × 11 22. సో 18 + 5 23, 2 × 11 22. సో 23 - 22 1 అనమాట న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. P90 ఎంత వచ్చింది మనకి, P90 అప్రాక్సిమేట్ గా 18 వచ్చింది అవునా. 18 - P10 ఎంత వచ్చింది 5 ఫస్ట్ నెంబర్. సో 18 - 5, 18 - 5 ఎంత 13 అనమాట. సో 1/13 అప్రాక్సిమేట్ గా ఎంత 0.0769. సో 0.0769 అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది, పాజిటివ్లీ స్క్యూడ్ అనమాట. అంటే మన సేల్స్ ఎగ్జామ్ స్కోర్స్ ఏదైతే అది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది అనమాట. రైట్ హ్యాండ్ సైడ్ అంటే మనకి వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి, మనకి పాజిటివ్ రిప్రజెంటేషన్. సేల్స్ అయితే సేల్స్ పెరుగుతున్నాయని, ఓకేనా, ఒక కంపెనీ సేల్స్ పెరుగుతున్నాయని అర్థం. నెక్స్ట్ చూద్దాము కర్టోసిస్. ఓకేనా, కర్టోసిస్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక మెజరింగే. మనం ఏ విధంగా స్క్యూనెస్ లో ఏం చేసాము, డేటా అనేది ఎలా స్ప్రెడ్ అయింది, ఏ డైరెక్షన్ లో డేటా అనేది స్ప్రెడ్ అయింది అనేది తెలుసుకోవడమే మన స్క్యూనెస్. ఓకేనా, కర్టోసిస్ లో ఏంటంటే మనం నార్మల్ గా ఏం చేస్తాము, ఒక డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంది అంటే అది ఒక బెల్ కర్వ్ అవునా. ఒక బెల్ కర్వ్ లో మనకి ఒక బెల్ షేప్ లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఆ బెల్ కర్వ్ అనేది షార్ప్ గా అంటే పీక్ స్టేజ్ లో వెళ్తుందా అంటే ఇన్ బిట్వీన్ లో ఉన్నదాన్ని, ఇన్ బిట్వీన్ లో ఉన్న బెల్ అనేది మనకి షార్ప్ గా పీక్ గా అవుతుందా లేదా ఫ్లాట్ ఫ్రీక్వెన్సీలో కర్వ్ అనేది వెళ్తుందా అనేది కర్టోసిస్ లో మనం తెలుసుకుంటాం. కర్టోసిస్ లో మెజర్ చేస్తాం. అంటే ఏంటంటే మనం ఏ అయితే పీక్ వాల్యూస్ ఉంటాయో, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయో, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి పీక్ లో ఉన్నాయా, ఫ్యూయర్ అంటే తక్కువలో ఉన్నాయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చెప్పాను, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఈక్వల్ వాల్యూస్ అంటే ఏంటంటే బోత్ సైడ్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి అని చెప్పాం. అంటే సెంటర్ లో కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకోండి, సేల్స్ లో ఎప్పుడు ఎవ్రీడే నేను 2000 to 4000 సేల్స్ చేస్తున్నాను అనుకోండి, యూనిట్స్ ఆఫ్ గుడ్స్ అమ్ముతున్నాను అనుకోండి, అప్పుడు అది ఒక బెల్ కర్వ్ లా ఏర్పడుతుంది అవునా. అంటే రైట్ సైడ్ ఎక్కువ కాదు, లెఫ్ట్ సైడ్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏమీ లేవు. ఓకేనా, కన్స్టెంట్ గా ఉంటాయి, బోత్ ఆర్ ఈక్వల్. అంటే రైట్ సైడ్ ఈక్వల్, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా ఉందనుకోండి, అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాం. అలా కాదు, సడన్ గా నేను ఫెస్టివల్ వచ్చినప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చాను, ఒక నేను ఒక ప్రొడ్యూసర్ ని, అయితే నేను నా మార్కెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేదా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ కి ఇచ్చాను అనుకోండి నా గూడ్స్. కొంతమంది ఏం చేశారంటే చాలా ఎక్కువ గూడ్స్ 2000, 5000 సేల్ చేయాల్సింది 10,000 సేల్ చేసేసారు అనుకోండి, 10,000 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ సేల్ చేశారు. అలా ఒక 5గురికి సేల్ చేశారు అనుకోండి. అంటే ఫ్యూయర్ పీపుల్
లేదా ఒక 20 మంది సేల్ చేస్తారు అనుకోండి, అంటే ఫ్యూవర్ పీపుల్ ఏం చేశారు, మన సేల్స్ ని ఎక్స్ట్రీమ్ వాల్యూకి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ చూసారా కర్వ్ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూకి వెళ్ళింది. ఇక్కడ బెల్ కర్వ్ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే ఫ్యూ పీపుల్, ఇక్కడ సెంటర్ పీపుల్ కొంతమంది ఏం చేశారంటే ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లారు. అలా కాకుండా ఇది ఫ్లాట్ అయింది అంటే ఏంటంటే బెల్ అనేది ఫ్లాట్ అయిపోయింది అంటే ఎక్స్ట్రీమ్ గా లో అయిపోయింది, తగ్గిపోయింది. సడన్ గా 2000 5000 ఉంది కాస్త మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కి లో అయిపోయింది అనుకోండి, అంటే 200 500 కు పడిపోయింది. షాప్ క్లోజ్ చేశాను కొన్ని రోజులు, తర్వాత ఓపెన్ చేసేటప్పటికి సడన్ గా సేల్స్ అనేవి పడిపోయాయి. సో ఇలా మన బెల్ కర్వ్ అనేది, ఇక్కడ బెల్ కర్వ్ అనే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క షేప్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా, కర్టెసిస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ని ఒక షేప్ లో, ఒక కర్వ్ షేప్ లో ఫ్లాటెడ్ గా ఉందా, పీక్డ్ గా ఉందా, ఈ షేప్నెస్ అనేది, షార్ప్నెస్ అనేది, ఓకేనా, షార్ప్నెస్ అనేది, థిక్నెస్ ఆఫ్ ద కర్వ్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. దీంట్లో టైప్స్ చూద్దాము. కర్టెసిస్ షో హౌ ద data values are concentrated in the center and how heavy or light the tiles. మరి ఏవైతే టైల్స్ ఉన్నాయో అవి లైట్ గా ఉన్నాయో, థిక్ గా ఉన్నాయో, సెంటర్ లో ఎంత పీక్ స్టేజ్ కి వెళ్తుంది, సెంటర్ అనేది ఎంత పీక్ వెళ్తుంది, పీక్ వెళ్తుందా, ఫ్లాట్ అవుతుందా, ఇది ఫ్లాట్, ఇది పీక్. చూద్దాం టైప్స్ ఆఫ్ కర్టెసిస్. ఫస్ట్ ఏంటి, మెసోకర్టిక్. మెసోకర్టిక్ అన్నా నార్మల్ కర్టెసిస్ అన్నా ఒకటే, నార్మల్ కర్టెసిస్ అన్నా మెసోకర్టిక్ అన్నా ఒకటే. దీన్ని ఎప్పుడు కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా అంటే బెల్ కర్వ్, ఇది దాన్ని మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తామంటే ఈక్వల్ టు 3 ఈక్వల్ చేస్తాం మనం ఎప్పుడు, ఈక్వల్ టు 3. ఇది ఎందుకు చేశారనేది లేదు, దాన్ని మనం ఎప్పుడు కూడా 3తో ఈక్వేట్ గా చూపిస్తాం. ఒక వాల్యూకి ఈక్వేట్ చేయాలి కదా, అది 3 అని తీసుకుంటాం అనమాట. అంటే 3 వాల్యూకి ఈక్వేట్ గా ఉంది అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. ఎందుకంటే 3 అంటే ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ అనమాట, ఈ 3 ఈక్వల్ గా ఉన్నాయి. సో అందుకని 3 అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం, 3 కదా అవి. సో కర్టెసిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, అంటే కన్సిస్టెంట్ గా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. ఇటు అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో మెసోకర్టిక్ అంటే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు నార్మల్ బెల్ కర్వ్, ఇంత ముందు నేను చెప్పాను ఇంత ముందే. ఓకే, స్క్యూనెస్ లో నార్మల్ బెల్ కర్వ్ అనమాట, నెయిదర్ టూ పీక్డ్ నార్ టూ ఫ్లాట్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లో లేవు, పీక్ లోను లేవు, నార్మల్ యావరేజ్ లెవెల్లో ఉన్నాయన్నమాట. టైల్ థిక్నెస్ కూడా యావరేజ్ లెవెల్లో ఉంటుంది. సో దీన్ని మెసోకర్టిక్ అంటారు. ఇది ఎప్పుడు కూడా కర్టెసిస్ వాల్యూ ఎప్పుడు ఈక్వల్ టు 3, ఇది గుర్తుంచుకోండి. సో ఇది ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ది లెప్టోకర్టిక్. లెప్టో అంటేనే హైట్ అని అర్థం మనకి, ఓకేనా, ఇది ఒక గ్రీక్ వర్డ్. లెప్టో అంటేనే మనకి హైట్ అని అర్థం. హై కర్టెసిస్ ఎప్పుడైతే బెల్ షేప్ అనేది షార్ప్ గా హైగా ఉందో, ఇక్కడ చూసారా లెప్టోక్రటిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది, ఇక్కడ చూసారా ఇక్కడ హైగా షార్ప్ గా ఉంది. అంటే ఏంటి, ఫ్యూ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సడన్ గా 2000 5000 ఇక్కడ వరకు సేల్ చేసిన వాళ్ళు సడన్ గా ఒక ఫ్యూ పీపుల్ మాత్రం ఏం చేసేసారంటే 10,000 సేల్స్ చేస్తారు. ఏ పండగ అనుకోండి, ఫెస్టివల్ టైము, ఫ్యూ పీపుల్ మాత్రం 10,000 యూనిట్స్ సేల్ చేస్తారు, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ పీక్డ్, పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఆ బెల్ షేప్ అనేది చూసారా పీక్ గా సన్నగా వెళ్ళిపోయింది, చూసారా ఇలాగా. సో మోర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, హెవీ టైల్స్ అంటే మోర్ పీపుల్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అక్కడ, అంటే హై పీపుల్, హై సేల్స్ అనేవి ఉన్నాయి. సేల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇండికేటింగ్ హై కాన్సన్ట్రేషన్ అరౌండ్ ద మీన్, మోర్ అవుట్లయర్స్ అంటే మీన్ కన్నా హై కాన్సన్ట్రేటెడ్, అంటే మీన్ కన్నా వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే మీ నార్మల్ గా ఏంటి, మోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీన్, మీడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీన్, మనకు తెలుసు కదా అక్కడ వస్తుంది స్క్యూనెస్ లో. అలాగే సో కర్టెసిస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 3 కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ మనం 3తో రిప్రజెంట్ చేస్తాం, అక్కడ వేరేగా రిప్రజెంట్ చేస్తాం కదా, మీన్ గ్రేటర్ దాన్, మీడియన్ గ్రేటర్ దాన్, మోడ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశాం కదా. అలా ఇక్కడ కర్టెసిస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 3 కన్నా కనుక ఎక్కువ ఉంది ఇలా ఇచ్చాడు అనుకోండి బిట్ లో, కర్టెసిస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 3 అనగానే లెప్టోక్రటిక్ అంటే హై కర్టెసిస్, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సేల్స్ కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్కోర్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అందుకనే బెల్ షేప్ అనేది హైకి వెళ్ళింది చూడండి. ఇలా నార్మల్ గా ఇలా ఉన్నది కాస్త ఇలా పెరిగింది, చూసారా ఇక్కడ ఇలా పెరిగిపోయింది.
సో ఇక్కడ ఏమిటంటే ఇట్ ఇండికేట్స్ హై కాన్సన్ట్రేషన్, అక్కడేమో యావరేజ్ లెవెల్ ఆఫ్ థిక్నెస్, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ థిక్నెస్. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అన్ఈక్వల్ ఎకానమీస్, ఓకే ఎగ్జాంపుల్ చెప్పాడు. నెక్స్ట్ ప్లాటికర్టిక్. ప్లాటికర్టిక్ అంటే లో కర్టసిస్. లో కర్టసిస్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చాలా ఫ్యూయర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. మీకు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి తక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎయిదర్ సడన్ గా ఇప్పుడు సేల్స్ అనేవి పడిపోయినా లేదా సడన్ గా సేల్స్ అనేవి పెరిగింది కూడా కొంతమంది అనమాట. కొన్ని ఫ్యూయర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి కొన్నే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే ఫ్లాట్ గా ఉంటది. అవునా, ఇక్కడ ప్లాటికర్టిక్ డిస్ట్రిబ్యూషన్, అందుకే లో. తక్కువ ఉన్నాయి అంటే తక్కువ మందే హై చేశారు, మిగతా అంతా లో అయిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. చూసారా అంటే నార్మల్ కర్వ్ లాగా. నార్మల్ కర్వ్ ఏంటి, నార్మల్ బెల్ కర్వ్ లో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉండవు, కాన్స్టెంట్ గా ఉంటది. అసలు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉండవు. మనకి ఎలా ఉంటది, ఇటు రైట్ సైడ్ స్క్యూ అవ్వదు, లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటది. అంటే సెంటర్ లోనే వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడు కాన్స్టెంట్ గా సేల్ చేస్తున్నాం మనం, 2000 5000 మధ్యలో చేస్తున్నాం. ఇక్కడ అలా కాదు. ప్లాటికర్టిక్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేవి తక్కువ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ మంది 10,000 యూనిట్స్ సేల్ చేసేసారు అనుకోండి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ హై స్టేజ్ లో ఉండని లెప్టోక్రటిక్ అంటారు. లెప్టోకర్టిక్ సారీ, అది ప్లాటికర్టిక్. ప్లాటికర్టిక్ అంటే లో కర్టసిస్, అంటే కర్టసిస్ వాల్యూ అనేది 3 కన్నా మనకి కర్టసిస్ వాల్యూ అనేది 3 కన్నా తక్కువ ఉంది. ఓకేనా, కర్టసిస్ వాల్యూ ఏమో 3 కన్నా ఎక్కువ ఉంటే లెప్టోకర్టిక్. అలా కర్టసిస్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉందంటే ఫ్లాట్ టాప్డ్, అంటే ఫ్యూయర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి. లైట్ టెయిల్ ఎలా ఉంటది, లైట్ గా ఉంటది, అంటే డేటా అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుట్. డేటా ఈస్ మోర్ స్ప్రెడ్ అవుట్, అంతే కదా. స్ప్రెడ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి, వాల్యూస్ అనేవి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫ్యూయర్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ గా సేల్ చేసింది. మీకు మోర్ గా డేటా స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కువ ఇలాగా వెళ్ళిపోయింది, తగ్గిపోయింది ఇలాగా. మనకి అంతే కదా. మామూలుగా చార్ట్ లో చూపిస్తున్నాం అనుకోండి, 2000 3000 4000, ఏదో ఇక్కడ కొంచెం పెరిగింది, 4000 5000 సేల్ చేసాము, మళ్ళీ తగ్గిపోయింది ఇలాగా. అంటే ఫ్లాట్ గా ఉంటుంది. ఒక చోట తక్కువ, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది ఫ్లాట్ గా. ఇక్కడ చూడండి పైన అంతే. ఫ్యూయర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి, కొంచెం మందే ఎక్స్ట్రీమ్ గా సేల్ చేశారు, మిగతా నార్మల్ గా ఇంకా తగ్గిపోయింది మామూలుగా. అర్థమైందా? సో దాని ఏంటంటే కర్టసిస్ వాల్యూ ఎప్పుడు 3 కన్నా తక్కువ ఉంటుంది. ఈక్వల్ గా ఉంటే ఏమో అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దాన్నే మెసోకర్టిక్ అంటారు. ఓకేనా, నార్మల్ కర్టసిస్ ఆర్ నార్మల్ కర్టసిస్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బెల్ కర్వ్. అలా కాదు, ఎక్స్ట్రీమ్ గా ఉందంటే లెప్టోక్రటిక్. ఇక్కడ ఏంటంటే ఫ్యూయర్ ఎక్స్ట్రీమ్ వాల్యూ, ఇక్కడ మోర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అక్కడేమో ఫ్యూయర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, ఇక్కడ మోర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంతేకాకుండా 3 కన్నా కర్టసిస్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటది, 3 కన్నా ఎక్కువ ఉంటది అనమాట.